నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. స్కూళ్ళలో చాలా చోట్ల జరగకూడనటువంటి అనుచితమైనటువంటి వ్యవస్థలు నడవడం సాధారణమైపోయినటువంటి ఈ రోజుల్లో తాజాగా సైదాబాద్లోని సక్సెస్ అనేటటువంటి ఒక స్కూల్లో 2వ తరగతి విద్యార్థులకి మామూలుగా ఇస్లాం మతంలో చెప్పేటటువంటి ఫాతిహా, కల్మా అనేటటువంటి రెండింటినీ కూడా హోంవర్క్గా ఇచ్చినటువంటి సంఘటన చాలా పెద్ద దుమారమే లేపుతోంది. సో భారతీయ జనతా పార్టీ, మిగిలినటువంటి హిందూ సంఘాలు, విశ్వ హిందూ పరిషత్ తదితర సంఘాలన్నీ కూడా ఆల్రెడీ తమ నిరసనలు తెలిపాయి. స్కూల్ యాజమాన్యాన్ని తీవ్రంగా శిక్షించాలని, అట్ ద సేమ్ టైం స్కూల్ యొక్క లైసెన్స్ రద్దు చేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సో ఏదేమైనా ఇది ఆనవాయితీగా అయిపోయింది. చాలా చోట్ల తమ ప్రిన్సిపాల్స్కి లేకపోతే తమ యొక్క స్కూల్ యాజమాన్యానికి తెలియకుండా చేసేవాళ్ళు కొంతమంది, అయితే తెలిసి చేసేవాళ్ళు మరి కొంతమంది. ఉర్దూ పాఠ్యాంశంగా లేని చోట ఉర్దూ బోధించడం, అటువంటి సన్నివేశాలు మనం గతంలో చూసాం. చాలా మిషనరీ స్కూల్స్లో వాళ్ళు పెడుతున్నటువంటి నియమ నిబంధనలు, ఒక మతం పట్ల ఒక రకమైనటువంటి వ్యవస్థ, మరో మతం పట్ల మరో రకమైనటువంటి వ్యవస్థ, వాడు చూపించే వ్యవహార శైలి, ఇవన్నీ కూడా ఎప్పుడూ వివాదాస్పదం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దీనికి ఇంతవరకు శాశ్వత పరిష్కారం ఏమీ లభించలేదు. ఇది ఎన్నో డిబేట్లు జరిగినాయి దాని మీద, కానీ పరిష్కారం లభించట్లేదు. చట్టబద్ధంగా దానికి ఒక స్థితి ఎవరు కల్పించేటటువంటి పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ఈ స్కూల్లో జరిగినటువంటి తాజాగా ఈ ఇస్లామిక్ వ్యవహారానికి సంబంధించినటువంటి వ్యాప్తి చేసే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో దానికి సంబంధించినటువంటి ఇష్యూలో మనతో మాట్లాడడానికి నేను సైతం సమాజం కోసం అనేటటువంటి సంస్థ వ్యవస్థాపకులు, అట్లాగే మోటివేషనల్ స్పీకర్ బ్రదర్ షఫీ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అట్లాగే విశ్వ హిందూ పరిషత్ ప్రధాన వక్త అయినటువంటి శశిధర్ గారు మనతో ఉన్నారు. అలాగే సోషల్ యాక్టివిస్ట్ అన్వర్ ఖాన్ మనతో ఉన్నారు. అట్లాగే భారతీయ జనతా పార్టీ నేత చికోటి ప్రవీణ్ కూడా మనతో ఉన్నారు. ఒక్క నిమిషం దీనికి సంబంధించినటువంటి ఒక చిన్న వీడియో చూద్దాం. ఏవి చూద్దాం ఒకసారి. హైదరాబాద్ సైదాబాద్లోని సక్సెస్ స్కూల్లో 2వ తరగతి చదువుతున్న హిందూ విద్యార్థితో కల్మా చదవాలని పాఠశాల యాజమాన్యం ఆదేశించినట్టు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. రీడ్ 1,2 కల్మా, ఇంకా రీడ్ ఫతే అని చెప్పేసి కొన్ని ఉన్నాయన్నమాట డైరీలో. నాకు అర్థమైతలే అసలు ఒక అబ్బాయికి 6 ఇయర్స్ బాబు, 2nd క్లాస్ బాబుకి ఈ ప్రాక్టీసెస్ అంది ఎందుకు చేపిస్తున్నారు మీరు? స్కూల్ అంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. రిలీజియస్ ఆస్పెక్ట్స్లో అసలు స్కూల్కి ఏ టైప్ ఆఫ్ ఇది కనెక్షన్ లేదు. ఇఫ్ యు ఆర్ గివింగ్ ఎడ్యుకేషన్, జస్ట్ గివ్ దట్. మీరు ఇండైరెక్ట్గా ఇట్లా ప్రాక్టీసెస్ చేసి మేము కావాలని రాయలేదు, మేము బై మిస్టేక్ రాసినామంటే ఎంతవరకు తీసుకుంటాం? ఆల్రెడీ ఫస్ట్ ఒకసారి రాసిర్రు, రీడ్ 1,2 కల్మా అని రాసిర్రు, అది స్ట్రైక్ ఆఫ్ చేసిర్రు. ఓకే, పర్లేదు, నేను చూడలేదు, నేను అది వదిలేసిన. ఇప్పుడు ఈ రోజు కూడా రాసిర్రు, ఈ రోజు కూడా రాసి ఫతే చదివియండి, అదేదో సబ్జెక్ట్, ఆ పేరు నాకు కూడా తెలియదు, ఆ సబ్జెక్ట్ పేరు వేసి రాసి ఫతే చదవండి అని చెప్పి రాస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థి పేరెంట్స్ పాఠశాలకు చేరుకుని యాజమాన్యాన్ని ప్రశ్నించారు. తమ పిల్లల మత విశ్వాసాలకు విరుద్ధంగా మతపరమైన పాఠాలు బలవంతంగా చెప్పించడం సరైంది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులతో విచారణ జరిపించి ఆరోపణలు నిజమైతే పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సైదాబాద్ సక్సెస్ స్కూల్ ఘటనపై తెలంగాణ విద్యాశాఖ అధికారులు స్పందించారు. ఘటనపై విచారణ జరపనున్నారు. అయితే ఈ ఘటనపై స్కూల్ యాజమాన్యం స్పందించి ఘటనకు బాధ్యురాలైన టీచర్ను సస్పెండ్ చేశారు. స్కూల్లో మత బోధన చేయటం లేదన్నారు. హిందూ విద్యార్థులు కేవలం 8 మంది మాత్రమే ఉన్నారని యాజమాన్యం చెప్తోంది. స్కూల్లో సైదాబాద్ ఏరియాలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. దాంట్లో 2nd క్లాస్లో టోటల్ 25 స్టూడెంట్స్ ఉన్నారు. దాంట్లో 24 ముస్లిం స్టూడెంట్స్ ఉన్నారు, ఒకరు మాత్రమే హిందూ స్టూడెంట్స్ ఉన్నారు. సో బై మిస్టేక్గా ఫస్ట్ టైం ఇది స్కూల్ టీచర్ నుంచి
అందరూ హోంవర్క్స్లో ఇది రాయడం జరిగింది దట్ రేపు ఏదైనా కల్మా చదివి మీరు రావాలి. సో దాంట్లో పేరెంట్స్ నుంచి ఇది నోటీస్ చేస్తే ఇమీడియట్గా అబ్జెక్షన్ స్కూల్ మేనేజ్మెంట్ దగ్గర ఇవ్వడం జరిగింది. దాంట్లో ప్రాపర్గా స్కూల్ మేనేజ్మెంట్ నుంచి రెస్పాన్స్ చేయి ఈ స్కూల్ టీచర్కి టెర్మినేట్ కూడా చేయడం జరిగింది. ఆర్మూర్ ఘటన మర్చిపోకముందే మళ్లీ ఇలాంటి ఘటన భాగ్యనగరంలో జరగడంపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సక్సెస్ స్కూల్ అనేటటువంటి ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్ వారి యొక్క స్కూల్లో ఒక ముస్లిం టీచర్ హిందూ పిల్లలకు కల్మా చదివి రాయాలి, కల్మా చదవాలి అని చెప్పేసి బుక్లలో రాసి వారి ఇంటికి పంపించారు. ఇది చాలా తీవ్రమైనటువంటి ఒక ఏదైతే స్కూలు రూల్స్ కానీ దీనికి ఉల్లంఘన అవుతుందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తా ఉంది. మరోవైపు ఆటోపై ఓ డ్రైవర్ రాసిన వ్యాఖ్యల వివాదంపై కూడా హిందూ సంఘాలు భగ్గుమంటున్నాయి. మరోవైపు సక్సెస్ స్కూల్ ఘటనపై వీహెచ్పీ, బీహెచ్పీ నేతలు భగ్గుమంటున్నారు. స్కూల్పై కఠిన చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. భాగ్యనగర్లోని పాత బస్తీలో సక్సెస్ పాఠశాలలో ఆ పాఠశాల యాజమాన్యం హిందూ విద్యార్థులను కల్మా సూరా ఫతే చదవాలని చెప్పి ఒత్తిడి తీసుకురావడం, నేరుగా డైరీలో రాయడం నిజంగా ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి కాదు. వాళ్ళ పాఠశాలలో అన్ని మతాలకు సంబంధించిన విద్యార్థులు విద్యను అభ్యసిస్తూ ఉంటారు. పాఠశాలలో విద్యార్థులకు క్వాలిటీ విద్యను అందించాలి, వాళ్ళ దేశానికి ఉపయోగపడే విధంగా, సమాజానికి ఉపయోగపడే విధంగా విద్యార్థులను తయారు చేయాల్సిన ఆలోచన ఉండాల్సిన యాజమాన్యం దానికి విరుద్ధంగా వారి యొక్క మత విశ్వాసాలను, వారి యొక్క మతం ఆచార వ్యవహారాలను ఇతర మతస్థులకు సంబంధించినటువంటి విద్యార్థుల మీద ఒత్తిడి తీసుకురావడం నిజంగా ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి కాదు. మరోవైపు సక్సెస్ స్కూల్ ఘటనపై వీహెచ్పీ, బీజేపీ నేతలు భగ్గుమంటున్నారు. जम्मू कश्मीर में कलमा नहीं पड़ा तो मर्डर करे बच्चा कैसा बता रहा क्या, ऐसा बता रहा क्या बोल. సక్సెస్ స్కూల్ ఘటనపై ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది. విద్యాశాఖ ఇచ్చిన రిపోర్టుపైనే తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.